డీజే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్ కు నెల రోజుల ముందే ఈ సినిమా ఓటీటీ హక్కుల రూపంలో కోట్లు వచ్చి పడ్డాయట. ఏడాది టాలీవుడ్ ప్రేక్షకుల్లో అత్యంత క్రేజ్ నెలకొన్న సీక్వెల్స్ లో డీజే టిల్లు స్క్వేర్ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కు నెలన్నర ముందే డీజే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ కు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ కు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. కంప్లీట్ బోల్డ్ రోల్లో ఫస్ట్ టైం అనుపమ దర్శనమిచ్చి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది. లిప్ లాక్లు, రొమాంటిక్ డైలాగ్స్ తో యూత్ ఆడియన్స్ ను ఈ ట్రైలర్ అట్రాక్ట్ చేసింది. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో 4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. డీజే టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఓటీటీ రైట్స్ కోసం చాలా డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తో పాటు సోనీ లివ్ పోటీ పడినట్లు సమాచారం. పోటీ మధ్య నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఈ యూత్ఫుల్ రొమాంటిక్ మూవీ డిజిటల్ హక్కులను దాదాపు 35 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఓటీటీ హక్కుల విషయంలో పలువురు టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల రికార్డును డీజే టిల్లు స్క్వేర్ బ్రేక్ చేసినట్లు చెబుతున్నారు. డీజే టిల్లు సీక్వెల్ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నట్లు చెబుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరియర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మూవీస్ లో ఒకటిగా డీజే టిల్లు స్క్వేర్ నిలవబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా రకుల్ ప్రీత్ పెళ్లి గురించే చర్చ. అందరికీ కావాల్సిన అమ్మడు పెళ్లి కూతురు కావడంతో ఈ పెళ్లికి హాజరయ్యే గెస్ట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. టాలీవుడ్ నుండి కూడా సెలబ్రిటీస్ చాలా మందే లిస్ట్ లో ఉన్నారు. సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు జానీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఈ జంట వివాహంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అంతకు ముందే జానీ భగ్నానీ అండ్ సింగ్ కుటుంబం ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక కూడా దర్శనమిచ్చింది. ఇక పెళ్లికి ముందు ఈ జంట ముంబై సిద్ధి వినాయక ఆలయంలో పూజలు ఆచరిస్తూ కనిపించారు. ఇప్పుడు పెళ్లికి ఒక రోజు ముందు ఈ వివాహానికి హాజరయ్యే అతిథుల జాబితా గురించి ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ పెద్దగా లేదు గనుక రకుల్ పెళ్లి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అందువల్ల బంధుమిత్రులు, సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యుల సమక్షంలో రకుల్, జాకీ జంట వివాహం జరగనుందని తెలిసింది. ఆసక్తికరంగా ఈ పెళ్లికి రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ ప్రజ్ఞా జైస్వాల్, మంచులక్ష్మి హాజరవుతున్నారు. బాలీవుడ్ నుంచి పలువురు సూపర్ స్టార్లు హాజరయ్యేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. అక్షయ్ కుమార్, ఈషా డియోల్, టైగర్ ష్రాఫ్, సోనం కపూర్, రితీష్ దేశ్ముఖ్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఆనంద్ అహూజా, వరుణ్ ధావన్, నటాషా పలువురు సినీ నటీనటులు కూడా హాజరు కానున్నారు. టాలీవుడ్ నుంచి నాన్నకు ప్రేమతో కోస్టార్ ఎన్టీఆర్, ధృవ కోస్టార్ రామ్ చరణ్ హాజరవుతారని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కోస్టార్ సందీప్ కిషన్ కూడా హాజరయ్యేందుకు ఆస్కారం ఉంది. తెలుగు చిత్రసీమలో రకుల్ కి గొప్ప స్నేహ బంధాలున్నాయి. అందువల్ల పలువురు దర్శక నిర్మాతలకు ఆహ్వానం అందేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. బీచ్ వెడ్డింగ్ లో తెలుగు సినీ ప్రముఖులు ఎవరెవరు కనిపిస్తారో వేచి చూడాలి. తెలుగులో నిన్నటిదాకా సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డేకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. గుంటూరు కారం ఛాన్స్ మిస్ అయినా మరో అవకాశం వస్తుందని అనుకోగా ఆ తర్వాత ఒక్క సినిమా ఛాన్స్ కూడా అందుకోలేదు. ఇప్పుడు అమ్మడిని ఎవరూ పట్టించుకోవటం లేదట. గుంటూరు కారం సినిమా టైట్ షెడ్యూల్ వల్ల మిస్ చేసుకుంది పూజ. ఆ లెక్కన పూజ చేతిలో ఇంకా సినిమాలు ఉండాలి. కానీ బుట్టబొమ్మ ఇప్పుడు ఖాళీ.
తర్వాత ఒకరు కూడా పూజాకి మరో సినిమా అవకాశం ఇవ్వకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పూజా హెగ్డే అంటే చాలు దర్శక నిర్మాతలు ఎవరూ అంతగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. నిన్నటిదాకా ఆమె కావాలని అనుకున్న తెలుగు నిర్మాతలు ఒక్కసారిగా ఆమెని ఎందుకు కాదనుకుంటున్నారో కారణం తెలియట్లేదు. ఇక లేటెస్ట్ గా ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఒక ఫిమేల్ సెంట్రిక్ కథ సిద్ధం చేయగా అందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకోవాలని నిర్మాతకు సూచించాడట. అయితే ఆ ప్రొడ్యూసర్ మాత్రం పూజాతో లేడీ ఓరియంటెడ్ కథ అయితే రిస్క్ అని అన్నారట. సాధారణంగా కమర్షియల్ సినిమాలో నటించే హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ కథలను కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క, సమాంత అలాంటి సినిమాలు కూడా చేస్తూ వచ్చారు. కానీ స్టార్ సినిమాల్లో నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి అవకాశం వస్తే తాను చేసేందుకు రెడీ అంటున్నా అలాంటి ఛాన్స్ ఇచ్చే నిర్మాతలు లేకుండా పోయారు. పూజా మీద అంత నమ్మకం లేదా, ఆమెతో రిస్క్ ఎందుకని ముందడుగు వేయట్లేదా అన్నది తెలియదు. కానీ పూజా హెగ్డేతో ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. హిందీ ట్రైలర్ను సల్మాన్ విడుదల చేయగా తెలుగు ట్రైలర్ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సినిమా కథ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లను సినిమాలో చూపించే ప్రయత్నం చేశామని ప్రచారంలో భాగంగా వరుణ్ తేజ్ తెలిపారు. ఇక ట్రైలర్లో దాదాపు సినిమా కథను చెప్పేశారు. ముందుగా రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. ట్రైలర్ ఆయన పాత్రను ప్రధానంగా చూపిస్తూ సాగింది. రాడర్లో నువ్వు ఉన్నంత వరకు నాకు ఏమవుతుంది అని వరుణ్ మానుషితో అనే డైలాగ్ బాగుంది. అలాగే మనం మౌనంగా ఉన్న ప్రతిసారి వాళ్ళు దాన్ని చేతకానితనంగా భావించారు అని వరుణ్ తేజ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న తేడాను చూపిస్తూ చెప్పే ఎమోషనల్ డైలాగ్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. అందుకే సినిమాకి ఆపరేషన్ వ్యాలంటైన్ అని టైటిల్ పెట్టారు. మొత్తానికి ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పాలి. యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులు ఒళ్ళు గగురు పొడిచే ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్లు సినిమాలో ఉన్నాయని అంటున్నారు. నవదీప్, రుహానీ శర్మ, మీర్ సర్వర్ మరియు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన మనూషి చిల్లర్ హీరోయిన్ పాత్రను పోషించారు. ఆపరేషన్ వ్యాలంటైన్ నిర్మాణంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ నుంచి సందీప్ ముద్దా సహకారంతో పాటు సహ నిర్మాతలు నందకుమార్, అభినేని, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ కూడా పాల్గొన్నారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. రీ-రిలీజ్ ట్రెండ్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇస్తుంటే మేకర్స్ కి మాత్రం గతంలోని బాధల్ని గుర్తుకు తెస్తున్నాయి. తాజాగా ఓయి సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా ఇలానే ఎమోషనల్ అయ్యారు. ఇటీవలే రీ-రిలీజ్ జరుపుకున్న ఓయ్ సినిమాకు దక్కిన రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో ఫామ్లో ఉన్న టాలీవుడ్ స్టార్ మూవీ అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. ఆ మధ్య చిన్న చూడండి అని నెత్తినోరు బాదుకున్న పట్టించుకొని సిద్ధార్థ కథానాయకుడిగా వచ్చిన పాత చిత్రం. అయినా సరే జనాలు ఎగబడి చూశారు. ముఖ్యంగా యూత్ పాటలకు థియేటర్లో లేచి మరీ డాన్సులు వేశారు. దెబ్బకు సిద్ధార్థ్ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి మరి శాంతి థియేటర్లో జరిగిన రచ్చని కల్లారా చూసి షాక్ అయ్యాడు. నిజంగా ఇది తన ఓయినా అని షాక్తో ఆనందపడ్డాడు.
ఇప్పుడు దర్శకుడు ఆనందరంగా సంతోషం బాధ కలిగిన ఫీలింగ్తో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓయిని ఇంతలా ప్రేమిస్తున్న వాళ్ళు ఒరిజినల్గా రిలీజ్ అయిన టైంలోనే ఈ స్పందన చూపించి ఉంటే నాకు కెరియర్ దక్కేదని నిరాశను వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం తప్పేనని ఒప్పుకుంటూనే మరి తిరస్కరించేంత చెడ్డ సినిమా కాదని కూడా చెప్పుకొచ్చారు. ఆయన అన్న దాంట్లో పాయింట్ ఉంది. ఒకవేళ ఓయ్ నిజంగా హిట్ అయి ఉంటే ఎన్నో కొన్ని సినిమాలు తీసేవాడుగా. దెబ్బకు ఇండస్ట్రీకి దూరమై ఏళ్ల తరబడి అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. ఆ మధ్య ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో సుష్మిత కొనిదెల నిర్మించిన షూట్అవుట్ ఎట్ అలైర్ దర్శకుడు ఈయనే. ఇది వెబ్ సిరీస్ కావడంతో జనాలకు ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు. పోలీస్ బ్యాక్డ్రాప్లో రూపొంది టెక్నికల్గా మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు ఈయన వర్క్ని చూసి ఎవరైనా నిర్మాత అవకాశం ఇవ్వకపోరని ఓయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆరెంజ్ విషయంలో బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఇలాంటి పరిస్థితిని చవిచూశాడు. కానీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో జాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇప్పుడు బడా ప్రాజెక్ట్స్ లిస్ట్ తీస్తే అందులో డాన్ 3కి తప్పక ప్లేస్ ఉంటుంది. ఇంతటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లోకి కియారా తాజాగా ఎంట్రీ ఇచ్చింది. రెండు 2023లో విడుదలైన సత్య ప్రేమ్కి కథా సినిమాలో తన నటనతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది కియారా అద్వానీ. అక్కడ నుండి ఏ రేంజ్కి చేరుకుంది అనేది అందరికీ తెలుసు. కియారా ప్రస్తుతం ప్రముఖ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ చిత్రీకరణలో పాల్గొంటుంది. తాజాగా ఈమె బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ డాన్ 3 యూనిట్లో చేరారు. డాన్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న తదుపరి చిత్రం డాన్ 3లో కియారా ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు లేటెస్ట్గా ప్రకటించారు. రణవీర్ సింగ్తో స్క్రీన్ను పంచుకోవటానికి ఈ అందాల భామ సిద్ధంగా ఉన్నారు. ఐకానిక్ డాన్ ఫ్రాంచైజీలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని కియారా అద్వానీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు తమ ప్రేమ, మద్దతు తనకి అందిస్తారని ఆశించారు. ఫర్వాన్ అఖ్తర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి రితేష్ సిద్వానీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డాన్ 3 సినిమా ప్రేక్షకులకు ఒక వండర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2025లో విడుదల కానున్న డాన్ 3 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన డాన్ ఫ్రాంచైజీలోని మొదటి సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఫర్వాన్ అఖ్తర్, షారుఖ్ ఖాన్ కలిసి ఈ ఫ్రాంచైజీని కొత్తగా మొదలుపెట్టి డాన్ 2 సినిమాలను తీశారు. అయితే మూడో సినిమాకి షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్ వచ్చారు. నిజానికి ఈ విషయం కింగ్ ఖాన్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. తమ అభిమాన హీరో స్థానంలో డాన్ వంటి ఐకానిక్ పాత్రలో వేరే హీరోని ఊహించలేము అని వారు సినిమా అనౌన్స్ చేసినప్పుడే సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మొదట షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ ఇద్దరిని డాన్ 3 సినిమాలో నటింపజేయాలని ఫర్వాన్ అనుకున్నారట. అయితే షారుఖ్ ఖాన్కి కథ నచ్చకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్. బాయ్.